విజయుడు దెయ్యం. అనగనగా రామాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊరు చుట్టూ కొండలు, పచ్చని పొలాలతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో విజయుడనే తెలివైన యువకుడు ఉండేవాడు. ఆ ఊరు చివర ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద బావి ఒకటి ఉంది. ఊళ్ళో వాళ్ళంతా మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్ళేవారు. అలా కొంతకాలం తర్వాత బావి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేవారు కారు. ఆ బావి దగ్గర దెయ్యాలు ఉన్నాయని ఆ బావి దగ్గరికి ఎవరూ వెళ్ళేవారు కారు. అలా ఆ ఊరి ప్రజలు ఆ బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్ళకపోవటంతో ఆ బావి చుట్టూ మర్రి ఓడలు వ్యాపించి పాడుపడ్డ బావిలా తయారయ్యింది. విజయుడు ఆ బావి దగ్గర అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అనుకునేవాడు. ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నాక బయలుదేరి ఆ చీకటిలో నడుచుకుంటూ ఆ బావి దగ్గరకు చేరుకుంటాడు. ఆ బావి దగ్గరికి చేరగానే వాతావరణం భయంకరంగా మారిపోతుంది. ఒక్కసారిగా ఆ బావిలో నుండి పెద్ద ఆకారాలు ఉన్న దెయ్యం ఆ బావిలోంచి బయటకు వస్తుంది. ఆ దెయ్యం ఒక్కసారిగా విజయుడి దగ్గరగా వచ్చి, నేను అడిగే 3 పొడుపు కథలకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ ఊళ్ళో వాళ్ళని చంపినట్లే నిన్ను చంపేస్తాను అని అంటుంది. దానికి విజయుడు సరే అని, నేను సమాధానం చెప్తే ఈ ఊరిని, బావిని వదిలి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. దానికి దెయ్యం బిగ్గరగా నవ్వి, ఎవ్వరూ నా పొడుపు కథలకు సమాధానం చెప్పలేకపోయారు. అవి నువ్వు కూడా చెప్పలేవు. నువ్వు నా చేతిలో ఈరోజు చావటం ఖాయం అని దెయ్యం మొదటి పొడుపు కథను అడుగుతుంది. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు అని అడుగుతుంది దెయ్యం. దానికి విజయుడు కనురెప్పలు అని సమాధానం చెబుతాడు. తను అడిగిన ప్రశ్నకు విజయుడు జవాబు చెప్పడంతో దెయ్యం ఆలోచనలో పడింది. తర్వాత రెండో ప్రశ్న అడుగుతుంది. తోకలేని పిట్ట 90 ఊళ్ళు తిరిగింది అని అడుగుతుంది. దానికి విజయుడు ఉత్తరం అని జవాబు చెబుతాడు. తను అడిగిన ప్రశ్నకు విజయుడు జవాబు చెప్పడంతో దెయ్యం ఆలోచనలో పడింది. మూడవ పొడుపు కథ చాలా కష్టమైంది అడగాలని ఆలోచించి ఇలా అడుగుతుంది. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు అని అడుగుతుంది. చాలా కష్టమైన పొడుపు కథ అవడంతో విజయుడు ఆలోచిస్తూ ఉంటాడు. త్వరగా చెప్పు అని దెయ్యం విజయుడి మీద గట్టిగా అరుస్తుంది. ఇక నువ్వు సమాధానం చెప్పలేవని చంపటానికి విజయుడి మీదకు వస్తుంది దెయ్యం. చటుక్కున సమాధానం గుర్తు రావడంతో వెంటనే విజయుడు పుస్తకం అని సమాధానం చెబుతాడు. తన పొడుపు కథలు అన్నీ విప్పిన విజయుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ చేసేదేమీ లేక ఆ దెయ్యం ఆ బావిని, ఆ ఊరిని వదిలి వెళ్ళిపోతుంది. దెయ్యం వెళ్ళిపోవటంతో ఎప్పటిలాగే ప్రజలు ఆ బావిలో నీళ్లు తెచ్చుకొని హాయిగా జీవనం సాగిస్తారు. ప్రజలందరూ విజయుణ్ణి అభినందిస్తారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.